టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ అలానే వార్డు వాలంటీర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ అసోసియేషన్లో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పూర్తి స్థాయిలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన తెలుపుతున్నారు. వాలంటీర్లకు సంబంధించిన అసోసియేషన్ నాయకులు మనతో ఉన్నారు. ఏంటి ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఎన్నికల హామీకి ముందు చంద్రబాబు నాయుడు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ సంబంధించి చట్టబద్ధత కల్పిస్తామని మేము అధికారంలోకి రాగానే 10,000 రూపాయలు పెంచి ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చే 5,000 కాకుండా 10,000 రూపాయలు పెంచిస్తామని వాలంటీర్ వ్యవస్థని మభ్యపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు కలెక్టరేట్ ఎదురు దానికి సంబంధించి నిరసన కార్యక్రమం చేపట్టి అదేవిధంగా అనంతరం కలెక్టర్ గారి మెమోరాండం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వాన్ని పనిచేయకుండా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సంబంధించి పనిచేశారు. వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సంబంధించిన వాళ్ళు పనిచేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కొంతమంది నాయకులు వీళ్ళు ఒక పార్టీకి ఆస్వాదిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని వాలంటీర్ వ్యవస్థగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పొరపాటు కూడా అపోహల్లో ఉండొద్దు. వీళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య రథసారథుల్లాగా ఉంటారులే కానీ ఎప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక పార్టీకి ఎప్పుడు కూడా పనిచేయదని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తక్షణమే వీళ్ళకి 3 నెలల పాటు పెండింగ్లో ఉన్న బకాయిలో ఉన్న జీతాలు మొత్తం చెల్లించాలని, మీరు ఏదైతే ఎన్నికల హామీలో 10,000 ఇస్తారన్నారో దాన్ని చెల్లించాలని, మీరు చట్టబద్ధత తీసుకొని వస్తారని ఎన్నికల హామీకి ముందు సూపర్ 6లో పెట్టారు కాబట్టి దాన్ని కూడా అమలు చేయాలని వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర సమితిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి ఎట్లా ఉంది? దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజుల పండుగ నిన్నే చేసుకుంటా ఉన్నారు. అంటే 100 రోజుల పండుగ మీరు చేసుకుంటా ఉన్నారు, మరి 2,50,000 మంది వాలంటీర్లు మరి పండగ కాదు కదా, పూటకు భోజనం కూడా కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రానప్పుడు నేను వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తాను, ఏ ఒక్క వాలంటీర్ని కూడా తొలగించమని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సభల్లో చెప్పారు. వీళ్ళు కూడా ఆ విధంగానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇస్తామన్న 10,000 రూపాయలు ఎక్కడున్నాయి, అదేవిధంగా ఉద్యోగ భద్రత ఎక్కడుందని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము అడుగుతూ ఉన్నాము, సూపర్ 6 పథకాలు కూడా అమలు చేస్తామన్నారు. నేటికి 100 రోజులు పూర్తయినది, ఏ ఒక్క పథకమైన హామీ అమలు చేశారా? అదేమిటంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ తల ఇలా పైకెత్తి ఈ హామీలు అమలు చేయాలంటే నాకు భయంగా ఉందని చెప్తా ఉన్నారు. మీరేమైనా మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి చేసిన మీరు ఈ హామీలు అధికారం కోసమే ఇచ్చారు కాబట్టి మాకు అర్థమవుతా ఉన్నదని మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు అమలు చేయాల్సిందే. అదేవిధంగా ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన సీఎం మన పవన్ కళ్యాణ్ గారు దేని మీద ప్రశ్నిస్తూ ఉన్నారు? 2,50,000 మంది వాలంటీర్లు నష్టపోతూ ఉంటే లడ్డూ మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. లడ్డూకి మతం అంటగట్టి కొంతమంది మతాన్ని వ్యాప్తి చేసే విధంగా చేస్తున్నారని పనిగట్టుకొని దాని మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా లడ్డూ మీద కనుక మీరు కీలక అంశాలు మీ దగ్గర ఏమన్నా ఉన్నాయంటే ప్రూఫ్స్ పెట్టి తక్షణం అరెస్ట్ చేయండి. ఎవరు మనోభావాలైనా సరే గౌరవించాల్సిందే. కాబట్టి ఇలాంటి సున్నితమైన సమస్యల మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు తప్పించి 2,50,000 మంది వాలంటీర్లు దాదాపుగా 100 రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉంటే ఒక్కరోజు కూడా ప్రశ్నించలేదు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తూ ఉన్నారు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తూ ఉంటే దాదాపు 1,550 రోజులు పైచీలుగా అక్కడ దీక్ష చేస్తూ ఉంటే ఏమయ్యారు డిప్యూటీ సీఎం గారని అడుగుతా ఉన్నాము. తక్షణమే వాలంటీర్లకి బకాయిలు ఉన్న 3 నెలల జీతాలను ఇవ్వాలి. లేని పక్షంలో స్థానిక ఎమ్మెల్యే ఇళ్లను, అదేవిధంగా మంత్రుల ఇళ్లను, అదేవిధంగా చలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా పిలిపిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఖచ్చితంగా కూటమి నాయకులు ఎన్నికల ముందు ఏమైతే వాలంటీర్లకి వాగ్దానం చేశారో వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. దాంతోపాటుగా 3 నెలల నుంచి వాలంటీర్లకి ప్రభుత్వం జీతాలు చెల్లించట్లేదు. ఖచ్చితంగా వాటిని కూడా చెల్లించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా వాలంటీర్ల అసోసియేషన్ హెచ్చరిస్తూ ఉంది. కెమెరామెన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.